ఇది ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు జడ్జి గారు. మేము అసలు ఎన్ని గంటలు పడుకుంటున్నామో తెలుసా మీకు? మనుషులమే కదా మేము కూడా. కేవలం ఈ ఉరిశిక్ష కేసులు తప్ప ఇంకే కేసు కూడా అర్జెంట్ కాదు, దాన్ని అర్ధరాత్రి విచారించాల్సిన అవసరం లేదు, అసలు మమ్మల్ని రెస్ట్ లేకుండా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. కానీ ప్రజలందరిలో ఉన్న ఒపీనియన్ ఏంటంటే చాలా కీలకమైన, అంటే ఒక విఐపి కేసు లాంటివో లేకపోతే ఎవరన్నా మంత్రులను ముఖ్యమంత్రులను ఇలాంటి వాళ్ళ అరెస్ట్ కేసుల్లో వాళ్ళ బెయిల్ కోసం అర్ధరాత్రి వరకు వాదనలు జరుగుతున్నాయి, కానీ ఒక సామాన్యులకి మాత్రం జరగట్లేదు అనేది ప్రజల నుంచి వస్తున్న మాట. అది కూడా కొంత పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. కోర్టులు అత్యవసర విచారణకు సంబంధించి దాఖలు చేసిన ఒక పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఎవరినైనా ఉరి తీస్తున్నారంటే తప్ప మరే కేసును అదే రోజున అత్యవసరంగా విచారించబోమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయమూర్తులకు ఉండే ఒత్తిడి, పని గంటల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారని ప్రశ్నించింది. తాము ఎన్ని గంటలు నిద్రపోతున్నామో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ధర్మాసనం అత్యవసర జాబితా కోసం కేసులను పరిశీలిస్తున్న నేపథ్యంలో శోభా గుప్తా అనే న్యాయవాది ఒక పిటిషన్ను న్యాయస్థానానికి అందజేశారు. రాజస్థాన్లోని ఒక నివాస గృహానికి ఈరోజు వేలం వేరున్నారని, ఈరోజు విచారణ జరగకపోతే ఇల్లు చేజారిపోతుందని పేర్కొన్నారు. అందువల్ల దానిపై అత్యవసర విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకరి స్వేచ్ఛ ప్రమాదాల నుండి తప్ప తాము అత్యవసరంగా విచారణ చేపట్టమని స్పష్టం చేశారు. అనంతరం ఇల్లు వేలం నోటీస్ ఎప్పుడు జారీ చేశారని జస్టిస్